తిరుపతి స్థానికులకు రేపటి నుంచి ప్రతి నెల ప్రత్యేక దర్శనాన్ని టీటీడీ అమలు చేయనుంది. ఈ మేరకు తెల్లవారుజాము నుంచి తిరుపతి మహాతి ఆడిటోరియంలో దర్శన టోకెన్లను భక్తులకు అందజేస్తున్నారు. టీటీడీ చైర్మన్ ఈవో శ్యామలారావు, స్థానిక ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు టోకెన్స్ జారీ చేశారు. చాలా రోజుల తర్వాత ప్రత్యేక దర్శనం కల్పించడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక దర్శనంపై మరిన్ని వివరాలు తిరుపతి నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. కోసం టీటీడీ అమలు చేస్తున్న ప్రత్యేక దర్శనాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈరోజు తెల్లవారుజామున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే ఈవో శ్యామలరావు దగ్గర నుండి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ప్రస్తుతం నేను తిరుపతిలోని మహతి ఆడిటోరియం దగ్గర ఉన్నాను. ఇక్కడతో పాటు అలాగే తిరుమలలో కూడా ఈ కౌంటర్ను ప్రత్యేకంగా టీటీడీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఏదైతే మహతి ఆడిటోరియంలో ప్రస్తుతం మనం ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా కూడా లోకల్ భక్తులు. వీళ్ళందరూ కూడా తిరుపతి అలాగే చంద్రగిరి, రేణిగుంట అలాగే తిరుమలకు సంబంధించిన భక్తులకు మాత్రమే టీటీడీ 3000 టోకెన్లను ప్రతి నెల మొదటి మంగళవారం కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. 500 టోకెన్లను తిరుమలలో ఇస్తే మిగతా 2,500 టోకెన్లను తిరుపతిలో ఇస్తారు. మొదటి మంగళవారం స్వామివారి దర్శనం ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ కౌంటర్లు కూడా మనం చూస్తున్నాం. కౌంటర్ల దగ్గరికి భక్తులు తెల్లవారుజాము నుంచే వచ్చి కూడా వీళ్ళంతా టోకెన్లు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. తమ యొక్క ఆధార్ కార్డు చూపి ఈ విధంగా వచ్చిన భక్తులు ఆధార్ కార్డు చూపిన తర్వాత వాళ్ళు లోకలా కాదని ఒకసారి సిబ్బంది పరిశీలించి కూడా వాళ్ళకు సంబంధించి దర్శన టోకెన్లను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు. అమ్మ ఒకసారి చూపించండి. ఇక్కడ మనం భక్తులు కూడా ఉన్నారు. చూస్తే ఈ విధంగా టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ కార్డు తీసుకొచ్చిన ఈ లోకల్ భక్తులకి ఈ మాదిరిగా టోకెన్ ఇస్తారు. ఇక్కడ మనం టోకెన్ చూస్తే రేపు సాయంత్రం 5 గంటల సమయం ఏదైతే ఈ టోకెన్ ఉన్న భక్తురాలకు రావడం జరిగింది. ప్రస్తుతం ఎలా అనిపిస్తుందమ్మా స్థానికులకు టీటీడీ ఇవ్వడం పట్ల? బాగానే ఉంది. అంటే చాలా రోజుల తర్వాత దర్శనం కల్పిస్తున్నాం స్థానికులకు అని చెప్తున్నారు టీటీడీ. సంతోషంగానే ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, భక్తులు సంతోషంగానే టీటీడీ ఒక నిర్ణయం పట్ల వీళ్ళంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూస్తే టోకెన్లను వరుసగా తెల్లవారుజామున 3 గంటల నుంచే కూడా ఇక్కడ సిబ్బంది అందుబాటులో ఉండి భక్తులకు వరుస క్రమంలో ముందు వచ్చిన వాళ్లకు ముందు ప్రాతిపదికన చొప్పున ఆధార్ కార్డు చూపించి వాళ్ళకు టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతోంది. తీసుకున్న భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో తిరుమలకు స్థానిక భక్తులకు ప్రత్యేక అవకాశం ఉండేదని, ఆ తర్వాత కాలంలో అందుబాటులో రాకుండా పోయిందని చెప్పి కొంతమంది భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉండేది. అయితే ప్రస్తుతం ఆ లోటును భర్తీ చేస్తూ కూడా స్థానిక భక్తులకు ప్రస్తుతం ప్రతి నెల మొదటి మంగళవారం ఈ విధంగా టీటీడీ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో కూడా పెట్టిన విధానాన్ని ప్రస్తుతం అమలు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కూడా ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ కూడా ఆయన కూడా గతంలో స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే వీళ్ళంతా లోకల్ భక్తులు వీళ్ళందరికీ కూడా టోకెన్లతో పాటు ఇక్కడ టోకెన్ కోసం వచ్చిన భక్తులకు కూడా ఇక్కడ అల్పాహారం కూడా టీటీడీ అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా ఎలా అనిపిస్తుంది అమ్మా టీటీడీ మీకు లోకల్ పీపుల్కి ఈ విధంగా ప్రత్యేక దర్శనాన్ని అరేంజ్ చేశారు కదా? చాలా అండి, అసలు ఇంత మంచి అవకాశాలు మళ్ళీ మాకు ఇవ్వడం చాలా సంతోషము. ఎన్నో చాలా మళ్ళీ మనం మిస్ అయిపోయినాం కదా మన టీటీడీ ఇంకా అంతా వీళ్ళు తీసుకున్న తర్వాత. సో హ్యాపీ. మాకు అదే లోకల్ పీపుల్, మేము ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం, ఎప్పుడంటే అప్పుడు అనుకొని వెళ్ళే వాళ్ళము. ఇలా కట్ చేసేసరికి చాలా బాధ వేసింది. బట్ అగైన్ ఇప్పించింది అన్నందుకు మాకు చాలా కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. ఏమి అసలు ఇబ్బందే లేదు. చాలా ఫ్రీగా అందరము. అలాగే మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఏమనిపిస్తుంది టీటీడీ మీకు లోకల్ పీపుల్కి కేటాయిస్తుంది? సార్ ఇది చక్కగా మంచి అవకాశం ఇచ్చారు మన లోకల్స్కి. ఎందుకంటే మనం ఏ దేవాలయానికి వెళ్ళాల్సి వచ్చినప్పటికీ కూడా టికెట్లు హడావిడి బయట, ఎందుకంటే ఇది ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం కాబట్టి దేశవ్యాప్తంగా అందరూ భక్తులు వస్తుంటారు. కానీ లోకల్స్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు ఏ గుడికి వెళ్ళాలన్నప్పటికీ కూడా. కానీ ఇట్లా ఒక నెలకు రోజు లోకల్స్కి ప్రయారిటీ ఇవ్వడం అనేటువంటిది మంచి పరిణామం. ఇలా కొనసాగుతూ ఉంటే మంచిది. ఇది కొన్నాళ్ళు తీసి ఆపేయకుండా కొనసాగుతూ ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా ఆశిస్తున్నాం సార్.
అది కూడా భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనం ఇక చూస్తే వీళ్ళందరూ కూడా స్థానిక భక్తులే. వీళ్ళ కోసమని టీటీడీ ఈ క్యూ లైన్లో వచ్చిన భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఏదైతే మనకు అన్న ప్రసాదాలు కానీ అల్పాహారం అందిస్తున్న పరిస్థితి. అలాగే భక్తుల కోసం టీలు ఇతర సదుపాయం కూడా ఇక్కడ అందుబాటులో ఉంచిన పరిస్థితి అయితే ఉంది. భక్తులు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అలాగే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఏదైతే ఆధార్ కార్డు ఉన్న భక్తులు ఒకసారి దర్శనానికి వెళ్ళిన వారు 3 నెలల పాటు మళ్ళీ దర్శనానికి వెళ్ళేదానికి అంటే ప్రత్యేక దర్శనం లోకల్ దర్శనం వినియోగించుకోవడానికి వీలు లేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి భక్తులు ఈ యొక్క దర్శన అవకాశాన్ని అయితే పొందొచ్చు. పూర్తిగా ఉచితంగా ఆధార్ కార్డు చూపిస్తేనే టోకెన్ ఇస్తారు. ఏదైతే ముందు రోజు అంటే ప్రతి నెల కూడా మంగళవారం అంటే సోమవారం ముందు రోజుగా లేదా ఆదివారం కానీ ఇవ్వడం జరుగుతుంది. మొదట ఆదివారం అనుకున్నప్పటికీ వర్షాల ప్రభావం కారణంగా ఈ రోజు దర్శన టికెట్లు కేటాయించడం జరిగింది. అది తీసుకున్న భక్తులు మరుసటి రోజు ఉదయం తిరుమలకు వెళ్ళి ఆ టోకెన్ మీద ఏదైతే నిర్దేశిత సమయానికి వెళ్తే సులభంగా 2 గంటల్లోనే దర్శనం అయ్యేలా టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే లోకల్ భక్తులకు ఈ విధంగా మళ్ళీ చాలా రోజుల తర్వాత అవకాశం కల్పించడం పైన స్థానికులు అయితే సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఏదైతే తిరుపతి లోకల్ పీపుల్కు ప్రత్యేక దర్శనం కల్పించిన నేపథ్యంలో మహతి ఆడిటోరియం దగ్గర తాజా పరిస్థితి. కెమెరామెన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.